ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్, టెడెక్స్ స్పీకర్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఎలాన్ మస్క్ మరి ట్రంప్ని గెలిపించడంలో ముఖ్య పాత్ర పోషించినటువంటి ఎలాన్ మస్క్ ఒక నగరాన్ని నిర్మిస్తున్నాడంట. ఒకసారి దాని గురించి. ఎలాన్ మస్క్ గురించి మాట్లాడడం మనం చాలా చిన్నవాళ్ళం. నువ్వేం చేయాలంటే మస్క్తో మాట్లాడి వాళ్ళ క్యాబినెట్లోనో లేకపోతే వాళ్ళ ఆఫీస్లోనో మంచి పోస్ట్ ఇప్పిస్తే నేను ఆయన ఏం చేస్తున్నాడో కనుక్కొని చెప్తా. ఆయన ఊహించడం చాలా కష్టం. మన ఊహలకి అందరిని దూరంలో ఉన్నాడు ఆయన. 10 సంవత్సరాలు ప్లాన్ చేసి 1 సంవత్సరంలో ఎగ్జిక్యూట్ చేసే కెపాసిటీ కనుక నేను ఒక్కడనే విన్నాను. రతన్ టాటా గారు సోషల్ వెల్ఫేర్లో ఎంత దిగ్గజం, ఆయన ఇండస్ట్రీలో ఈయన వేరే స్టేట్ ఇండియాలో, ఆయన ఫారెన్లోనే ఎంటైర్ వరల్డ్లోనే వన్ ఆఫ్ ద నోన్ పర్సన్. ఈ స్పేస్ ఎక్స్ స్టార్ బేస్ అనేది ఇవాళ చాలా రోజులు చాలా సంవత్సరాలే నడుస్తుంది. ఆయనకి తగిన సపోర్ట్ లేక, సూటబుల్ థింగ్స్ లేక అది ఆగిపోయింది. ఇప్పుడు ఆయన రోజులు వచ్చింది. ఆయన రోజులు ఎందుకు వచ్చాయంటే ఆయన ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నాడు. వన్ ఆఫ్ ద మేజర్ అడ్వైజరీ పోస్ట్లో ఉన్నాడు. డోజ్ అనే డిపార్ట్మెంట్ లాస్ట్ టైం చేసిన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ. సో ఇప్పుడు ఆయన పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఏది పట్టుకుంటే అది బంగారం అయిపోతుంది. మట్టి పట్టుకున్న బంగారం అవుతుంది, బియ్యం పట్టుకున్న బంగారం, అట్లా ఉన్నాడు. అండ్ ఆయన ఏది చేసినా మన తెలుగులో ఉంటాం కదా, గుడిలో లెంగు మింగేస్తామని. కొడితే అలా కొట్టాలి, కుబేరుడు అయిపోవాలి మీరు. ఈయన అది ఏది పట్టుకున్నా ఒక సెగ్మెంట్లో దిగాడంటే ఆ సెగ్మెంట్ శాసిస్తాడు. రాజు పరిపాలిస్తాడు కదా, ఈయన ఆ సెగ్మెంట్ శాసిస్తాడు. సో అట్లా ఏంటంటే ఈజ్ అ వెరీ నైస్ పర్సన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బిజినెస్. ఆయన ఇప్పుడు కూడా ఫ్లాట్లో ఉంటాడు. ఇన్ని $1 బిలియన్ ఆయన ఈ మధ్యకాలంలో $400 బిలియన్ క్లబ్లో ఏదో జాయిన్ అయినట్టు విన్నాను. సో అది చాలా టఫ్ అది. ప్లస్ ఆయన ఇప్పుడు ఈ రెసిడెన్షియల్ టౌన్షిప్ అనుకోండి, బేసికలీ మన ఇండియన్ టర్మ్స్లో స్పెషల్ ఎకనామిక్ జోన్. ఇండియన్ స్పెషల్ ఎకనామిక్ జోన్కి ట్యాక్స్ హాలిడే ఉంటుంది, పవర్ హాలిడే ఉంటుంది, ఇవన్నీ తక్కువ ఉంటాయి, ల్యాండ్ రేట్ తక్కువలు ఉంటాయి. ఇప్పుడు ఈయన కట్టే ఐ థింక్ టెక్సాస్ ఆయన నేటివ్ ప్లేస్ లాగా ఉంటుంది అండి. ఆయన నేటివ్ ప్లేస్ నాకు తెలియదు, పుట్టినీళ్ళు మెట్టినీళ్ళు ఆయన పట్టించుకుంటే పుట్టినీళ్ళు మాత్రం బాగా పట్టించుకుంటాడు. సో టెక్సాస్ అనేది ఆయనకి బాగా అచ్చిబడి వచ్చింది, బాగా నచ్చింది. రకరకాలు ఉన్నాయి. సో అక్కడ అంతకుముందు గూగుల్, మెటా కూడా ట్రై చేస్తున్నాయి. అంతకుముందు కూడా చాలా సంవత్సరాల ముందు వేరే కూడా కాలిఫోర్నియా అట్లా కట్టారు. ఇప్పుడు ఈయన ఏంటంటే ఈయన ఎలాంటి ప్లేస్ ఎన్నుకున్నాడంటే ఎక్కడైతే ట్యాక్స్ రిబేట్ ఉందో, తక్కువ ఖర్చులో ఎక్కువ అవుట్పుట్ రావాలనేది ఆయన ఉద్దేశం. అంటే అక్కడ ఏంటంటే ఆయన మొత్తం యూటిలిటీ డిపార్ట్మెంట్ కూడా ఆయన సొంతంగా ఉంటుంది. మొత్తం ఒక అదేమంటారు గోల్కొండ ఉంటుంది కదా, ఆ టైప్లో లోనికి వెళ్ళినాడు బయట రాలేడు, బయటకు వెళ్ళినాడు లోనికి వెళ్ళాడు. మీకు తెలుసుంటే అభిమన్యుడి స్టోరీ తెలుసుంటే, శ్రీకృష్ణుడు సగం చెప్పి వదిలేస్తాడు, పద్మవ్యూహంలోకి వెళ్ళడం చెప్తాడు కానీ రావడం చెప్పారు. అందుకని ఆయన అక్కడ మ్యాటర్ క్లోజ్ అవుతుంది. ఇక్కడ ఈయన కూడా లాన్ ఏం జరుగుతుందో తెలియదు, బయట ఏం జరుగుతుందో తెలియదు. సో లాన్ ఉన్నాడు బయట సంగతి తెలియదు, బయట ఉన్నాడు లాన్ సంగతి తెలియదు. బట్ టోటల్లీ కాన్ఫిడెన్షియల్. మనం ఇప్పుడు మీ స్టూడియో ఎయిర్ టైట్ పెడతారు అంటే ఏది సౌండ్ రాకుండా. ప్లస్ చాలామంది మంచి మల్టీనేషనల్ కంపెనీ స్టూడియోస్ అయితే పైన సీలింగ్ టైల్స్ ఒకటి అబ్జర్వ్ చేస్తుంది, సౌండ్ అకోస్టిక్ టైల్స్ అంటారు. అట్లా ఇప్పుడు ఈయన ఏం చేశాడంటే ఆ లోన్ ఏదైతే డిపార్ట్మెంట్ ఆయనకు కావాలో ఆయన అదే టౌన్షిప్లో పెట్టుకుని అక్కడ నుండి మెయింటైన్ చేయాలి. అదొక చిన్న రాజ్యంలో ఒక భాగం. సో ఈయన కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఈయన ఉన్నాడు, ట్రంప్ గారు సపోర్ట్ ఉంది కాబట్టి ఈయన ఏది చేసినా ఆమోదం వస్తుంది. అందుకని కొద్ది స్పీడప్ చేశారు. అంతకుముందు ఏమైందంటే గవర్నమెంట్లో లేడు, ప్లస్ ఉన్న గవర్నమెంట్ ఈయన సపోర్ట్ అంత ఉండేది కాదు. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు రైట్ టైం. ఇప్పుడు నాకు తెలిసి 5, 6, 7 సంవత్సరాల నుండి కష్టపడుతున్నాడు దీని గురించి. స్టార్ బేస్ అనే దానికి ఇవాళ కొత్తగా వినేది కాదు. అయితే ఇవాళ లైమ్ లైట్గా ఎందుకు వచ్చిందంటే దాని మూవ్మెంట్ ఫాస్ట్ అయింది, అప్రూవల్స్ ఫాస్ట్ చేస్తున్నాడు, యాక్టివిటీస్ ఫాస్ట్ చేస్తున్నాడు, బిల్డ్ చేస్తున్నాడు. మేబీ నెక్స్ట్ 2-3 years బిల్డ్ చేస్తారు. ఈయన బిల్డ్ చేస్తే మిగతా కంపెనీలు అన్నీ లైన్లో ఉన్నాయి. ఎందుకంటే ఈయన కోసం కొన్ని రూల్స్ మార్చే సందర్భాలు కూడా కనిపి అంటే అమెండ్ చేస్తారు. ఇప్పుడు నేను చెప్పను, ఇండియాలో కూడా కొంతమంది సీఎంస్ వాళ్ళ ఓన్ ప్రాజెక్ట్స్ వస్తే, సీఎం కనిపించాం వాళ్ళ ఓన్ ప్రాజెక్ట్ వస్తే ఆ పర్టికులర్ టైం వరకు, నాకు ఒక కేసు తెలిసిన పేర్లు చెప్పలేను కానీ ఆ పర్టికులర్ ఏరియాకి అమెండ్మెంట్ ఇచ్చారు. ఈయన ఒక్క కంపెనీ కోసం 50 కంపెనీలు బాగుపడ్డాయి. మళ్ళీ 3 నెలల తర్వాత రూల్ ఎత్తారు, టెంపరీగా ఇచ్చారు. పవర్లో ఉన్నప్పుడు ఏమీ లేదు. అట్లా ఇప్పుడు మస్క్ కట్టిన తర్వాత మస్క్ కోసం ఇచ్చినప్పుడు మిగతా వాళ్ళకి కూడా అడ్వాంటేజ్. ఇప్పుడు గూగుల్, మైక్రోసాఫ్ట్, IBM వీళ్ళందరూ కూడా ఓన్ ఇండివిజువల్ ఎంప్లాయీస్కి టౌన్షిప్ కట్టాలనే ప్లాన్లో ఉన్నారు. అంటే
వాళ్ళ ఇంటికి వెళ్ళి బయట ఒక గేటెడ్ కమ్యూనిటీ అనేది ఏంటంటే ఒక చాలా యాక్టివ్ పిల్లలు గేటెడ్గా ఉంటుంటే బాగుపడతారంటారు మంచి కమ్యూనిటీ అయితే 10 మందితో తిరుగుతారు 10 మందితో మాట్లాడతారు 10 రకాల ఐడియాస్ ఉంటాయి. ఇప్పుడు కొన్ని స్కూల్స్ ఉన్నాయి ఇక్కడ, ఆ స్కూల్స్లో మాస్ ఉంటుంది క్లాస్ ఉంటుంది, కొన్ని స్కూల్ ఓన్లీ క్లాస్ ఉంటాయి, కొన్ని స్కూల్స్ ఓన్లీ మాస్ ఉంటాయి. ఆల్వేస్ బెటర్ టు పుట్ ఏ చైల్డ్ ఇన్ మాస్ అండ్ క్లాస్, రెండు టెస్టులు తెలియాలి. అది మొత్తం ఏసీ రూమ్లో పెట్టి కొన్ని స్కూల్స్ ఉన్నాయి 10 లక్షలు అంటే సంవత్సరానికి. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్కి 10 లక్షలు హార్స్ రైడింగ్ నేర్పుతారంట. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ మనమే నడపలేము హార్స్ రైడింగ్ అంటే, మరి అంతే జనాలు నమ్ముతున్నారు డబ్బులు ఒక ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ 10 లక్షలు కట్టే స్కూల్ అంటే ఏం చెప్తారండి అక్కడ. బట్ కడుతున్నాం. అక్కడ ఇదేంటంటే ఎలాన్ మస్క్ కానీ ఆయన ఒక ఎంపైర్ సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటా. ఇప్పుడు ఏదైతే టెక్సాస్లో కడుతున్నారో అది ఈస్ గోయింగ్ టు బి ఈజ్ ఎంపైర్. అక్కడ ఉండి మొత్తం ఎంటైర్ గవర్నమెంట్ రూల్ చేస్తాడండి. అంటే టెక్సాస్లో సార్ ఎలాన్ మస్క్ కంపెనీస్ ఏవైతే స్పేస్ ఎక్స్ కానీ టెస్లా కానీ బోరింగ్ వీటన్నిటికీ కూడా ఇది హెడ్ క్వార్టర్స్ కదా సార్. అంతే. మరి దాన్ని ఇప్పుడు మొత్తం ఒక నగరంగా నిర్మించడానికి అంటే ప్రణాళిక ఏంటంటే ఆయనకున్న ఫెసిలిటీ ఎవరికీ ఉండదు. ఎందుకంటే హీ హ్యాస్ నాలెడ్జ్, హీ హ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హీ హ్యాస్ మనీ, ఓవర్ అండ్ అబౌవ్ దిస్ హీ హ్యాస్ ది పవర్. పవర్ ఉంటే ఏమైనా చేస్తాం కదా. చాలామంది రాజకీయ నాయకులు డబ్బులు కంటే పవర్ ఫేమ్ వేరు, నేమ్ వేరు. సెలబ్రిటీస్ నేమ్ ఫేమ్ డబ్బులు ఉంటే అన్నీ వచ్చేస్తాయి. మస్క్ ఏంటంటే ఈ హ్యాస్ ఆల్, అంటే అన్ని కావాల్సిన రిక్వైర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ కూడా ఉన్నాయి ఆయన దగ్గర. మనీ ఉంటే అన్నీ వస్తాయి. మనీ ఉంది, ఐడియా ఉంది, నాలెడ్జ్ ఉంది, డిజైనింగ్ ఉంది, చేయాలనే తపన ఉంది. మన కంపెనీ కోసం ఏం చేయాలి, మన సొసైటీ కోసం ఏం చేయాలి, మన ఎంప్లాయీస్ కోసం. ఇప్పుడు H1B వీసా తీస్తే ఆయనే ఫస్ట్ లాస్ అయ్యేది, అందుకని నేను అపోజ్ చేశాడు. సో ఓవరాల్గా ఇట్స్ ఎ గుడ్ సైన్. ఎందుకంటే ఇప్పుడు ఈయన మొదలు పెడితే ఇంత 10 మంది రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఈయనకి ఇచ్చినప్పుడు మిగతా వాళ్ళు కూడా ఇవ్వాలి కదా. అంటే స్పేస్ ఎక్స్ స్టార్ బేస్ అనేది ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ తేవడానికి ఉపయోగపడుతుంది అంటే డెఫినెట్గా. ఎందుకంటే ఎక్స్పాన్షన్కి వెళ్తున్నాడు ఆయన. ఇప్పుడు ఆయనకి ఇండియానే ఇన్స్పిరేషన్, మీకు తెలుసో లేదో. ఇండియా ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఇండియాలో ఈ SEZ కాన్సెప్ట్ అనేది ఇండియాలోనే ఉంది. మిగతా కంట్రీస్ నాకు తెలియదు, ఉండొచ్చు, బట్ ఇండియాలో చాలా ఫేమస్ అయిపోయింది. SEZ అంటే నెక్స్ట్ 5 to 10 years ట్యాక్స్ హాలిడేస్. అంటే ట్యాక్స్ అనేది 30-40% ఉంది. మన లాస్ట్ సంవత్సరం ట్యాక్స్ అనేది కొన్ని కేసులో 50-60-70. ఇప్పుడు నిర్మలా సీతారామన్ పాప్కార్న్ మీద వేసింది కదా ట్యాక్స్ 12%, 18%. సో స్వీట్ అండ్ క్యారమల్ కావాలంటే 30%. జస్ట్ ఒక తినే ఐటెంకి. మన మిగతా ఐటెంకి ఎలా ఉంటుంది. సో ఈ పర్సంటేజ్ అన్నీ కూడా వేవ్ అవుతాయి ఆయనకి. పవర్ హాలిడే, ట్యాక్స్ హాలిడే, ఇన్కమ్ ట్యాక్స్ హాలిడే, కస్టమ్స్ డ్యూటీ, ఇవన్నీ కూడా ఎంప్లాయ్మెంట్ ఇన్వెస్ట్మెంట్ సరిపోతుంది. అంటే స్పేస్ ఎక్స్ అనేది కొత్త మిషన్ని ప్రారంభిస్తుందంటే ఏం చెప్తారు సార్ ఫైనల్గా? 100%. ఎందుకంటే ఆయన ఎలాన్ మస్క్ గారు చేసేవన్నీ కూడా ఎవరు చేయలేను చేస్తారు. ఎందుకంటే కొత్తతనం, ఒక న్యూనెస్ తీసుకొస్తాడు. ఆయన కనిపెట్టింది, ఆయన ఈజ్ ఎ ట్రెండ్ సెట్టర్. మన పవన్ కళ్యాణ్ వచ్చిన ట్రెండ్ సెట్టర్ అన్నారు కొన్ని సినిమాల్లో. ఈయన అక్కడ ఇంకో పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఒక ట్రెండ్ అనేది కొత్తది తీసుకొచ్చాడు. పబ్లిక్లో కొత్తదనం చేస్తే పబ్లిక్లో పేరు వస్తుంది, బ్రాండ్ వస్తుంది. అండ్ దాంట్లోనే కాస్ట్, ఫస్ట్ పర్సన్ ఎప్పుడు కూడా కాస్ట్ ఎక్కువ తీసుకుంటాడు. ఇది న్యూ కాన్సెప్ట్ కదా. ఇప్పుడు మనకి ఏదైనా న్యూ కార్ వచ్చింది రేట్ కోసం చూడండి. న్యూ హోటల్ వచ్చింది అనుకోండి, ఫుడ్ ఎక్కువనే తీసుకెళ్తాడు. కొన్ని హోటల్స్ ఉన్నాయి, మీకు మినిమం బిల్ అయితే 5,000 500 వెళ్తే 5,000 బిల్ అవుతుంది. ఇంకా కొన్ని హోటల్లో 500 ఉన్నాయి, కొన్ని 50 రూపాయలు కూడా ఉన్నాయి. ఇట్ డిపెండ్స్. మనకి హైదరాబాద్లో మెయిన్ ఏంటంటే ఎనీ రీటైల్ షోరూమ్ వచ్చిందో హైదరాబాద్లో టెస్ట్ చేస్తారు. షాపు, మెక్డానల్డ్స్ ఇవన్నీ కూడా హైదరాబాద్లో టెస్ట్ చేసి తర్వాత ఇండియాలో ఎస్టాబ్లిష్ చేశారు. సో అలాగే ఇప్పుడు ఎలాన్ మస్క్ చేశారంటే మిగతా వాళ్ళు కూడా ట్రై చేస్తారు.